షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. వన్ డే వేదిక మీద ఉన్న పెద్దలకి, అనంతపురం పట్టణ ప్రజలకి అందరికీ వందే మాత్రం. మిత్రులారా, ఇటీవల పహల్గామ్లో అమాయక పర్యాటకుల మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని హతమార్చిన సంఘటన మన అందరికీ తెలుసు. మొత్తం దేశమంతా బరివెక్కింది. ప్రతి భారతీయుడి కళ్ళు ఎరుపెక్కాయి. మన అందరి మనోభావాలకి, ఆకాంక్షలకి అనుగుణంగా మన సైన్యం, మన సమర్థ నాయకుడు ప్రధాని గారి నాయకత్వంలో దానికి సమాధానం చాలా గట్టిగా చెప్పింది. ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి ఒక్కరంటే ఒక పాకిస్తాన్ పౌరుడికి ఎక్కడ ఒక చిన్న గాయం కూడా కాకుండా కేవలం ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని మన సైన్యం ధ్వంసం చేసింది. మొత్తం ప్రపంచం యావత్తు మన సైనిక శక్తి సామర్థ్యాల మీద ఆశ్చర్యపోయేలాగా చేసింది. ప్రతి భారతీయుని గర్వంగా తలెత్తుకునేలాగా చేసింది. ఈ క్రమంలో మన జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఒక మురళీ నాయక్ గారు ప్రాణాలు కోల్పోవడం, వారి అంత్యక్రియలో మనమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబాలను వదిలి, వారి ఊరిని వదిలి, అనేక ప్రతికూల పరిస్థితుల్లో సరిహద్దుల్లో మనమందరం సురక్షితంగా ఉండాలని ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్న మన సైనికులందరికీ మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుగుతున్న తిరంగా యాత్రలో మన జాతీయ పతాకాన్ని భుజాన వేసుకొని సైనికులకు అండగా నిలబడడం, మన సైనికుల వెంట ఇన్ని కోట్ల మంది ఉన్నారనే ఒక సందేశాన్ని పంపడం జరుగుతుంది. విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న రాష్ట్రాలు ఉన్న మన దేశంలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి సైనికులకు అండగా నిలబడడం మన దేశ సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమాధికారానికి ఎటువంటి ముప్పు వాటిల్లే ప్రయత్నమైనా మన ప్రభుత్వం ఊరికే ఉండదు. ప్రజలందరూ కూడా ఒక్క తాటికి వస్తారనే ఒక ప్రపంచానికి కూడా మనం సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మన అనంతపురం పట్టణంలో కూడా ఇంతమంది ఇవాళ ఇంత ఉదయాన్నే ఎవరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే స్వచ్ఛందంగా రావడం, ఈ సందర్భంగా మనం అందరం సైనికులకి మద్దతు తెలిపే ఈ యాత్రలో, తిరంగా యాత్రలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే, భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. సరిహద్దుల్లో ప్రాణాలను ఒడ్డేసి నిలిచినటువంటి సైనికులకు, సైనిక శక్తి సామర్థ్యాలకు బాసటగా నిలుస్తూ దేశం మొత్తం మీద కూడా ఈరోజు జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా అనంతపురంలో ఇంత పెద్ద ఎత్తున హాజరైన వేలాది మంది భారతీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశం ఒక్కటే అన్నటువంటిది, మన గుండె చప్పుడు అనేటువంటిది ఈరోజు అర్థమవుతోంది. పొద్దున్నే 8 గంటలకు రావాలి అనంటే ఇన్ని వేల మంది ఇక్కడ హాజరయ్యారనంటే దేశభక్తి ప్రతి గుండె చప్పుడుగా మారింది అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అక్కర్లేదు. మన సోదరులు మొన్నటిదాకా సైన్యంలో పనిచేసినటువంటి మురళీ నాయక్ గారు ఈ జిల్లాలో ప్రాణం పోగొట్టుకున్నాం. వారు మన రక్షణ కోసం చేస్తున్నటువంటి త్యాగాలకు బాసటగా, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులకు మద్దతుగా ఈ దేశం మీ వెనకాలంది, ఈ దేశం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగాన్ని దేశం గుర్తిస్తోంది. మేము మీకోసం సెల్యూట్ చేస్తూ ఈ భారతదేశం మొత్తం మీద కూడా మీ వెనకాల నడుస్తామని చెప్పడానికి మద్దతుగా పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి, నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తోడుగా నిలవడానికి జరుగుతున్నటువంటి ఈ తిరంగా యాత్రలో మనమందరం భాగస్వాములు అవుతున్నందుకు గర్విస్తూ మరొక్కసారి బోలో భారత్ మాతాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.